ఏమైంది సార్? డప్పు నచ్చలేదా? ఒక్క నిమిషం సార్, ట్యూన్ మారుస్తా. సరేనా? ఏమైంది సార్? బాగానే ఉంది కదా సార్? సార్ సార్ ఇది కొత్త ట్యూనే సార్, బాగుంటుంది. మీరు మొత్తం మీరు ఉంటుంది సార్. ఏమన్నా? లేదు లేదు, అదేదో అన్నారు సార్ మీరు, లైక్ జాతి గీతానికి ఏదో మాట్లాడారు కదా సార్. మీకు ఒక విన్నపం. మేము డప్పు కొట్టుకునేటోళ్ళమే కావచ్చు, మా అవకాశం ఇంతే కావచ్చు, కానీ మా అమ్మ జోలికి కానీ లేకపోతే మా జాతి జోలికి ఇట్లా వచ్చిరనుకో సార్, మాది వేరుంటుంది సార్. ముఖ్యంగా గన్నువానికి ఇట్లా తెలిసిందనుకో, మీ బొక్కలు చూరా చూరా వేసి గిన్నె ముందు పెడతాడు సార్. దయచేసి మీ మాట వెనక్కి తీసుకోండి. మా వాళ్ళకి అందరికీ క్షమాపణ చెప్పండి, అంతే. మా పేమెంట్ మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మీకు మాకు ఏ గొడవ వద్దు సార్. ఏంది చెప్పరా? అరే బెంటల్లోడే చెప్తుంటే అర్థం కావట్లేదురా. గన్ను కానీ ఇట్లా తెలిసింది అనుకో, నా కొడక నిన్ను ముక్కలు ముక్కలు చేసి గిన్నె పొందబెడతారా. మా వాడికి అసలే జాతి పేరు ఎత్తే గుద్దాలం అంటది. ఏమంటున్నా అర్థమవుతుందా నీకు? సో దయచేసి నా మాట వినుండ్రి. వాడిని పిలవక ముందే మీరు క్షమాపణ చెప్పుండ్రి. చెప్పరా? ఎందుకు సార్ మీరు చావుని దగ్గర నుంచి చూడాలనుకుంటారు సార్? వాడికి ఇట్లా వచ్చిందనుకో మేము ఆపలేము. ముఖ్యంగా వాడు తాగొచ్చిందనుకో గస్సలుగా ఆపలేము, అస్సలు ఆపలేము. ముందు చెప్తున్నా నేను. సారీ చెప్పవా? అరే దిమాగ్ ఇట్లా పని చేస్తున్నారా నీకు? మజాకులాడుతున్నావా? లేకపోతే అరే వాడిని ఒక్కసారి వాడిని అడుగురా, ఎవరు నేను మా దాంట్లో నేను అడుగురా, లేకపోతే నువ్వు ఈ కాలనీ కొత్తనా అడుగురా భయ్. వాడు కానీ తాగిండనుకో నువ్వు పైసలు ఇచ్చేటోనే కానీ ఓనర్ కానీ ఓడైనా కానీ వాడిని గుద్ద వాళ్ళకి ఈయన కూర్చోబెడతాడు. నువ్వు వినవురా, వినవు. కన్ను ఇట్రారా. మన జాతి గురించి అంతే, మన అమ్మాయిల గురించి ఒకటి గలీజ్గా మాట్లాడుతుండు. ఈరోజు వానికి ఏందో మనం చూపించాలి. ఏమరా తాగినావా? నీకు మోడిందిరా ఈరోజు నీ కుంగి బజాయిస్తాడు మావాడు. మా అమ్మ కూడా చెప్తున్నా, ఈడు మన జాతిని అంతే మన ఆడవాళ్ళని గలీజ్గా మాట్లాడినరా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? కొడదాం కదా, అంతే కదా, ఫిక్స్ కదా. మరి ఇంకేంద్రా లేటు, నడుగో వా.